సమాజం తనకి నచ్చినట్లుంటేనే ప్రేమిస్తుంది. అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. తల్లి ప్రేమ గురించి ఒక అద్భుతమైన మోటివేషనల్ వీడియో. ప్రతి పిల్లలు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక చిన్న కాగితాన్ని తీసుకొని స్కూల్ నుండి ఇంటికి వచ్చి ఆ కాగితాన్ని తన తల్లి చేతికి ఇస్తాడు. ఏంటి కాగితాన్ని నాకు ఇస్తున్నావని తల్లి అడుగుతుంది. ఏమో అమ్మ నాకు తెలియదు, మా టీచర్ ఈ కాగితాన్ని నీకు ఇవ్వమంది అని సమాధానం చెప్తాడు. ఆ పేపర్లో ఏముందో థామస్ ఆల్వా ఎడిసన్ తెలియదు. ఆ తల్లి ఆ పేపర్లో ఏముందో అని ఆ పేపర్ను ఓపెన్ చేసి ఆ సమాచారాన్ని చదువుతుంది. ఆ లెటర్ మొత్తం చదివిన తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు రావడం మొదలుపెట్టాయి. థామస్ ఆల్వా ఎడిసన్ ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఆ లెటర్లో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు ఆ తల్లి అంటుంది, మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, అతని తెలివితేటలు తగ్గట్టుగా లెసన్స్ చెప్పి నేర్పించేంత టాలెంట్ ఉన్న టీచర్లు మా స్కూల్లో లేరు, మీ కొడుకును వేరే ఏదైనా స్కూల్లో చేర్పించండి అని రాస్తుందని తన తల్లి అంటుంది. కొన్ని రోజులు గడిచిపోతాయి. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా గొప్పవాడు అవుతాడు. తల్లి ఏమో కొన్ని రోజుల తర్వాత మరణిస్తుంది. ఒకరోజు తన తల్లి బ్యాగ్లో ఉన్న కొన్ని పేపర్లను చదువుతాడు. అలా పేపర్లు చదువుతూ ఉన్న క్రమంలో అతని చేతికి ఒక పేపరు దొరుకుతుంది. ఆ పేపర్లో ఏముందని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. ఆ పేపర్ మొత్తం చదివిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కి ఏడ్చాడు. ఆ పేపర్ ఏంటంటే తన యొక్క క్లాస్ టీచర్ చిన్నప్పుడు తన తల్లికి రాసిన ఉత్తరం అది. అందులో ఇలా రాసి ఉంది, మీ కొడుకు మానసికంగా సరిగ్గా లేడు, దయచేసి రేపటి నుండి స్కూల్కి పంపకండి అని రాసి ఉంది. అది చదివిన థామస్ ఆల్వా ఎడిసన్ గంటల కొద్దీ ఏడ్చాడు. తన డైరీలో ఇలా రాసుకున్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నతనంలో ఓ పిచ్చివాడు, కానీ తన కన్న తల్లికి అతను ఒక హీరో. థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరో కాదు, ఎవరైతే బల్బ్ లైట్ని కనిపెట్టాడో అతనే. అతను చాలా ఫేమస్ సైంటిస్ట్. కేవలం తన తల్లి వల్ల ఒక జీనియస్గా మారాడు. ఒక తల్లి అనుకుంటే తన కొడుకుని ఒక జీనియస్గా తయారు చేయగలదు. అందుకే సమాజం తనకు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది, కానీ అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. అందుకే పెద్దలు అంటుంటారు, అమ్మ ఒడి మొదటి బడి. ఒక తల్లి అనుకుంటే తన కొడుకుని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టగలదు. పిల్లల పెంపకంలో తల్లిది చాలా పెద్ద పాత్ర. అందుకే తల్లిని గౌరవించండి, తల్లిని ప్రేమించండి, తల్లి చెప్పిన మాట వినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి.